ఒక్క స్పూన్ కర్రీతో రైస్ మొత్తం తినేయచ్చు తెలుసా, అంత బాగుంటుంది మరి. ఎందుకంటే పాతకాలం వంట, అమ్మమ్మల కాలం నాటి వంటలన్నీ అలాగే ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇదే కర్రీని 2-3 రకాలుగా చేసుకోవచ్చు. నేను ఏం చేశానంటే మసాలా వాడాను, మసాలా లేకుండా చేసుకోవచ్చు, టమాటా వేసి కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది ఎలా చేసినా కూడా. ముందుగానే గుడ్లు ఉడకబెట్టేసుకున్నాం అనుకో ఈజీగా అయిపోతుంది. బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని బాగా కాగిపోయిన తర్వాత కొద్దిగా పసుపు వేసి గుడ్లని లైట్గా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ చేస్తే కర్రీ వండేటప్పుడు బిగిసిపోతుంది. ఆ తర్వాత 2 రోజులు గోరువెచ్చని నీటిలో నానబెట్టుకుంటే ఇసుక అంతా కింద దిగిపోతుంది ఈజీగా. 2 రోజులు కూడా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా అయ్యేదాకా. అప్పుడు కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ తర్వాత ఉల్లిపాయలు వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేదా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని ఇంకా కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఉప్పు సరిపడినంత ఇవన్నీ వేసుకుని వాటర్ వేసుకోవాలి. ఆ తర్వాత గుడ్లు 2 రోజులు వేసేసుకుని ఆయిల్ తేలిదాకా ఎగరబెట్టేసుకోవాలి. పులుసులా ఉంచకూడదు, ఎగరబెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత లాస్ట్లో చింతపండు పులుసు వేసుకోవడం. చింతపండు పులుసు వేసుకుని ఆయిల్ తేలిదాకా ఉంచేస్తే అయిపోద్ది. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందని. ఇది ఒక్క స్పూన్ చాలు, ఒక గుడ్డు వేసుకుని అన్నం మొత్తం తినేయచ్చు. ఒక్కసారి మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చిందని. చాలా బాగుంటుంది. ఇంకా మంచి మంచి రెసిపీస్ అన్నీ అప్లోడ్ చేస్తుంటాను, కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఉంటానండి.